Sorry guys, we'll start now. Sorry guys, we'll continue now. See, ఇక్కడ కోడ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ నెంబర్ని ఇన్పుట్గా తీసుకున్నాం. తర్వాత డిజిట్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో ఆ నెంబర్ యొక్క లెంత్ని స్టోర్ చేసాం. లెంత్ ఎలా స్టోర్ చేసాం, ఫస్ట్ ఆ నెంబర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి తర్వాత లెంత్ ఫంక్షన్ యూస్ చేసి దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఏం చేసాం, టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని జీరోకి అపెండ్ చేసాం. ఎందుకు తీసుకున్నామో చెప్తాను. తర్వాత ఏం చేసాం, మనం తీసుకున్న ఇంటీజర్ ని ఇంకో వేరియబుల్ గా టెంపరీ వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసాం. టెంపరీ వేరియబుల్ ఎంత తీసుకున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 370 నెంబర్ ఉందనుకోండి, దాన్ని చెక్ చేస్తున్నాం. ఎలా చెక్ చేస్తాం, ఫస్ట్ నెంబర్ ని 370 ఇక్కడ చూడండి, డిజిట్ ఇస్ ఈక్వల్స్ టు 10 మాడ్యులస్ 10. అలా చేసినప్పుడు ఏమవుద్ది, 370 మాడ్యులస్ 10 చేస్తే యుల్ గెట్ ద లాస్ట్ డిజిట్ 0. జీరోని ఏం చేస్తున్నాం, 0 పవర్ నమ్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ ఎంత నమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత అవుద్ది, 3 అవుద్ది. 0 క్యూబ్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 0 క్యూబ్. మనం 1 తీసుకున్నాం అనుకోండి, 1 ప్లస్ 0 క్యూబ్ అవుద్ది. అంటే ఇనిషియల్ గా 1 అనేది యాడ్ అయిపోద్ది, కాబట్టి మనం ఇనిషియల్ గా టోటల్ అనేది 0గా తీసుకుంటాం. అంటే సమ్ చేయడానికి 0గా తీసుకుంటాం. సో 0 ప్లస్ 0 క్యూబ్ ఇట్ విల్ బి 0. తర్వాత 10 ఫ్లోర్ డివిజన్ విత్ 10 అంటే ఏం చేస్తున్నాం, 370ని 10th ఫ్లోర్ డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 37 వస్తుంది. సో ఇప్పుడు 10th వాల్యూ 37 అయింది. 37 గ్రేటర్ దాన్ 0 ట్రూ. నెక్స్ట్ మళ్ళీ లోపలికి వస్తాం, లూప్ లోపలికి వచ్చినప్పుడు ఏమవుద్ది, డిజిట్ ఇస్ ఈక్వల్స్ టు 37 మాడ్యులస్ 10. ఈ మాడ్యులస్ ఎందుకు చేస్తున్నామంటే మనం ఆ నెంబర్ లో ప్రతి డిజిట్ ని యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు మాడ్యులస్ 10 చేస్తే సింగిల్ డిజిట్ అనేది రిమైండర్ గా వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు చూడండి, 37 మాడ్యులస్ 10, మనకి 7 కావాలి. మాడ్యులస్ 10 చేస్తే ఏమవుద్ది, 37 మాడ్యులస్ డివైడ్ బై 10 చేసినప్పుడు రిమైండర్ 7 వస్తుంది. కాబట్టి మాడ్యులస్ చేసినప్పుడు 7 అనేది మనకు వచ్చింది. అంటే మనం ఈచ్ సింగిల్ డిజిట్ ని యాక్సెస్ చేస్తున్నాం. కాబట్టి టోటల్ ఇస్ ఈక్వల్స్ టు 7 పవర్ 3 ఇన్ 0 ప్లస్ 7 క్యూబ్ యాడ్ అవుద్ది. తర్వాత మళ్ళీ ఆ టెంప్ వాల్యూని ఫ్లోర్ డివిజన్ విత్ 10 చేస్తాం. అప్పుడు ఏమవుద్ది, 37 బై 10 ఇట్ విల్ బి 3.7. 3.7 ఫ్లోర్ డివిజన్ ఎందుకు చేస్తున్నాం, మనకి వచ్చే వాల్యూ ఇంటీజర్ వాల్యూ అవ్వాలి. కాబట్టి 37 ఫ్లోర్ డివిజన్ విత్ 10 విల్ గివ్ యూ 3. ఇప్పుడు 10 వాల్యూ 3 గ్రేటర్ దాన్ 0 ట్రూ. ఇప్పుడు మళ్ళీ డిజిట్ తీసుకుంటాం, 10 మాడ్యులస్ 10 అంటే 3 మాడ్యులస్ 10 యుల్ గెట్ ద రిమైండర్ 3. సో ఇప్పుడు టోటల్ ఏమవుద్ది, 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ యుల్ గెట్ 370. ఇన్ దిస్ వే ఇప్పుడు ఏమవుద్ది, నెక్స్ట్ మళ్ళీ టెంప్. ఇంకేం మిగిలింది మనకి, యూ హ్యావ్ లెఫ్ట్ విత్ 3 ఫ్లోర్ డివిజన్ 10 అంటే ఏమవుతుంది, 0 గ్రేటర్ దాన్ 0 కాదు. కాబట్టి లూప్ బయటకు వచ్చేస్తాం. లూప్ బయటకు వచ్చేసాక టోటల్ ఏముంటుంది, 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ దట్ ఇస్ 370. 370 ఈజ్ ఈక్వల్ టు 370. ఫస్ట్ మనం ఎంటర్ చేసిన నెంబర్ ఈక్వల్ కాదా అని చూస్తాం. ఇఫ్ సపోజ్ ఈక్వల్ అయితే ఇట్స్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుద్ది, లేదా ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవుద్ది. See here, we have entered 370 and 370 is an Armstrong number. We'll enter another number, 1, 2, 3. See, 1, 2, 3, it is not an Armstrong number. So this is how you check whether a given number is Armstrong number or not. కోడ్ రన్ చేశారా, రన్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ 2, 3. ఐ హోప్ మిగతా వాళ్ళు కూడా చెయ్యండి. ఇఫ్ మీరు చేయలేదంటే మీకేం అర్థం కాదు. ఇప్పుడు చేయలేదంటే తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత సొంతంగా అయినా ట్రై చేయండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సడన్లీ నేను ఎవరో ఒకరిని స్క్రీన్ షేర్ చేయమని అడుగుతాను. సో బీ రెడీ. Okay, I'll give you 1 more minute for you to run the code. Okay. లాజిక్ లో డౌట్ ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి. అర్థం కాలేదు మా మన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి.
Okay. So we'll move on to the next code. The next code is, wait a minute. Okay, the next code will be Armstrong number between 1 and n. అంటే ఏంటి? నేను 1 and n, 1 నుంచి n అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ లిమిట్ లోపల ఉన్న ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అని చెప్పి అన్ని నాకు ప్రింట్ అవ్వాలి. హౌ? సింపుల్. ఫస్ట్ n is equals to int of input అంటే అప్పర్ లిమిట్ ఎక్కడ వరకు కావాలో తీసుకుంటాం యూజర్ నుంచి. నెక్స్ట్ we just run the loop. అంటే ప్రతి నంబర్ని మనం చెక్ చేస్తాం. ఇఫ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అయితే ఆ నెంబర్ని ప్రింట్ చేసుకుంటాం. సింపుల్. ఆర్ ఇలా కాకుండా మీరు ఇంకో వే తీసుకోవచ్చు. మీరు ఒక లిస్ట్ తీసుకొని, ఒక ఎంటీ లిస్ట్ తీసుకొని ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అయిన ప్రతిసారి ఆ లిస్ట్ లోకి అపెండ్ మెథడ్ వాడి ఆ నెంబర్ని అపెండ్ చేసుకుంటారు. లాస్ట్ లో సింప్లీ యూ జస్ట్ ప్రింట్ ద లిస్ట్. అంటే ఇప్పుడు మనం అప్పుడు ఏం చేస్తున్నట్టు, మీరు 1 to n లిస్ట్ ఆఫ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ని ప్రింట్ చేస్తున్నట్టు. We'll just take the list and we'll do it. ఈ ఫర్ లూప్ లో ఉండే కోడ్ ఇందాక కోడ్ సిమిలర్ కోడ్. ఇట్ విల్ బి హియర్ వి యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నెస్టెడ్ లూప్స్. See, here we have taken first
అప్పర్ లిమిట్ అంటే ఇప్పుడు నేను 371 దాకా కావాలి నాకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అన్నప్పుడు ఆ లిమిట్ ఇస్తాం అంటే ఎక్కడ దాకా 371 దాకా నాకు కావాలి. ఇప్పుడు ఏంటి ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. ఎంటీ లిస్ట్ తీసుకున్నాక మనం ఏంటి 1 నుంచి ఏ రేంజ్ వరకు ఉన్న వాల్యూస్ ఉన్నాయో ఆ ప్రతి వాల్యూ ఆమ్స్ట్రాంగ్ నెంబరా అవునా కాదా అని చెప్పి చెక్ చేస్తాం. ఇందాక ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కి లాజిక్ వాడాం కదా, విల్ యూస్ ద సేమ్ లాజిక్. సేమ్ పీస్ ఆఫ్ కోడ్ బట్ విల్ రైట్ హియర్ ఇన్సైడ్ అ ఫర్ లూప్. ఎందుకు ఫర్ లూప్ కింద రాస్తాం? ప్రతి నెంబర్ కి చెక్ చేయాలి కాబట్టి ఇది. ఇఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ అంటే ఏంటి, మనం ఈ లూప్ లో ఆ నెంబర్ ప్లస్ మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవునా కాదని చెక్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ రెండు ఈక్వల్ అనుకోండి, మనం దాన్ని అపెండ్ చేస్తున్నాం లిస్ట్ కి. ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ కి ఆ వాల్యూస్ అనేవి అపెండ్ చేస్తున్నాం. లాస్ట్ లో ప్రింట్ చేస్తాం. యు జస్ట్ రన్ ద కోడ్. రన్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి సో దట్ ఐ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ కోడ్. సింపుల్. ఇందాక ఉన్న కోడ్ నే చేంజెస్ చేయండి, కొత్తగా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇందాక ఉన్న కోడ్ నే చేంజెస్ చేయండి. ఆర్ ఇందాక మీరు చూస్ టైప్ చేస్తే కోడ్ ట్రై టు టైప్ వితౌట్ సీయింగ్. హూ హాస్ ఫినిష్డ్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. Guys, if you don't understand, just say, మ్యామ్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? అప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఎక్స్ప్లెనేషన్ లో ఏమన్నా మీకు చేంజెస్ కావాలంటే చెప్పండి. ఐ విల్ చేంజ్ మై వే సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. సో ఐ నెక్స్ట్ డిస్కస్ అబౌట్ ఆటోమోర్ఫిక్ నెంబర్స్. ఎవరు ఎగ్జిక్యూట్ చేయలేదా ఇంకా? యా, గుడ్. ఓకే, చెయ్యని వాళ్ళు నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు మ్యామ్ ఎర్రర్స్ వస్తున్నాయి అని అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. డౌట్స్ ఉన్నాయా అని నేను అడుగుతున్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. డౌట్స్ ఉంటే, డౌట్స్ క్లియర్ చేసుకోలేదు అంటే మీరే సఫర్ అవుతారు తర్వాత, అర్థం కాలేదు అని చెప్పి. మీకు యూట్యూబ్లో ఇలా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి ఎవరు ఆన్ స్పాట్ అడగరు కదా, కాబట్టి ఆన్లైన్ క్లాస్ అడ్వాంటేజ్ అదే. జస్ట్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆన్లైన్ క్లాసెస్. Okay. So I'll try the notepad if it's working. Yes.
Okay, notepad is okay. So we will do the next one, that is automorphic number. See, automorphic number అంటే I will give you the definition also, don't worry. It is a number whose square has the same digit in the end as the number itself. అంటే ఇప్పుడు 5 స్క్వేర్ ఉంది అనుకో, ఒక నెంబర్ ఉంది 5 స్క్వేర్ ఉంది అనుకోండి, 5 స్క్వేర్ అంతా 25. సి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి 5 ఉంది, మనం చేస్తున్నది ఏంటి, దేని స్క్వేర్ 5 స్క్వేర్. ఇలా మనం చేస్తున్న నెంబర్ యొక్క స్క్వేర్ లో ఉన్న లాస్ట్ నెంబర్ కనుక సేమ్ అయితే వాటిని ఆటోమోర్ఫిక్ నెంబర్స్ అంటాం. Suppose let's take an example of 25. What will be the 25 square? It will be 625. See, last number is 25 and our number is 25. So it is an automorphic number. Similarly, 76. 76 square వచ్చేసి 5776. ఇక్కడ కూడా ఎండింగ్ లో 76 ఉంది, ఇక్కడ ఎండింగ్ లో 76 ఉంది. So it is an automorphic number. So how do you check? It's simple. ఒక నెంబర్ తీసుకుంటాం, n is equals to int of input అని చెప్పి ఆ నెంబర్ కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం, NSQR అని చెప్పి ఆ నెంబర్ కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. చేశాక n యొక్క లెంత్ తీసుకుంటాం. n యొక్క లెంత్ తీసుకున్నాక తర్వాత ఇప్పుడు నౌ ద క్రూషియల్ స్టెప్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ n యొక్క లెంత్ 2 అనుకోండి, మనకు వచ్చిన స్క్వేర్ నెంబర్ ని బై 100 తో డివైడ్ చేస్తాం. ఎందుకు అలాగా? ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 625 ఉంది, 25 స్క్వేర్ 625. ఇప్పుడు చూడండి, మనం దీన్ని 100 తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిమైండర్ ఎంత, we will get the remainder 25. మనకి 25 రిమైండర్ వస్తుంది. అంటే ఏంటి, రిమైండర్ వచ్చిన రిమైండర్ ఆ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్. అంటే ఏంటి, 25 స్క్వేర్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ 625, దాన్ని మనం 100 తో డివైడ్ చేస్తే మనకి వచ్చిన నెంబర్ యొక్క రిమైండర్ 25. చూడండి, రెండు సేమ్ ఉన్నాయి. మనం ఏం చెప్పాం, లాస్ట్ డిజిట్ అండ్ మనం స్క్వేర్ చేసిన నెంబర్ సేమ్ అయితే దాన్ని ఆటోమోర్ఫిక్ నెంబర్ అంటాం. ఇక్కడ చూడండి, మనకు వచ్చిన నెంబర్ 25 ప్లస్ మనం దేని స్క్వేర్ చేసాం, 25 స్క్వేర్ చేసాం. సో లాస్ట్ 2 డిజిట్ ఇది సేమే కదా, అంటే మనకి ఏం కావాలి, లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. కాబట్టి డివైడ్ బై 100 చేస్తే మనకి లాస్ట్ 2 డిజిట్ వస్తుంది. సపోజ్ 5 స్క్వేర్ ఉంది 25 అనుకోండి, మనం లాస్ట్ ఒక్క డిజిట్ చెక్ చేయాలి 5 తో ఈక్వల్ కాదా అని చెప్పి. అప్పుడు మనం డివైడెడ్ బై 10 చేస్తాం. అంటే మనం ఎలా చేస్తాం, 10 టు ద పవర్ లెంత్ ఆఫ్ n, అంటే ఇన్పుట్ తీసుకున్న నెంబర్ తో మనం మాడ్యులస్ చేస్తాం. అప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ వస్తుంది ఆర్ లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ యు ఆర్ స్క్వేరింగ్. అలా చెక్ చేస్తాం. ఇలా మనం వచ్చిన మాడ్యులస్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ మనం తీసుకున్న ఇన్పుట్ నెంబర్ రెండు సేమ్ అనుకోండి, అప్పుడు అది ఆటోమోర్ఫిక్ నెంబర్ అని చెప్తాం.
ఎగ్జిక్యూట్ చేయండి, ట్రై చేయండి. ఐ ఆల్సో ఎగ్జిక్యూట్ విత్ యూ. సి యు గాట్ ద అవుట్పుట్. ఎగ్జిక్యూట్ చేశారా? ఎగ్జిక్యూట్ అవ్వని వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. నేను ఈరోజు కోడ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా కాబట్టి ఫ్రమ్ టుడే ఐ నాట్ బి సెండింగ్ ద కోడ్స్, బికాస్ నేను కోడ్స్ సెండ్ చేస్తా అని చెప్పి మీరు క్లాస్లో అటెన్షన్ పే చేయట్లేదు. సో జస్ట్ ట్రై టు ఎగ్జిక్యూట్ విత్ మీ. సరే, ఎగ్జిక్యూట్ చేసిన హ్యాండ్ రైస్ చేయండి. Those who executed, just raise your hand so that I'll move to the next one. Only one every time. Okay. మిగతా వాళ్ళకి టైం పడుతుందా ఎగ్జిక్యూట్ చేయడానికి?
Okay, we'll move on to the next code. See, now the next question is to print all the even digits in a given number. అంటే ఇప్పుడు నేను 986 తీసుకున్నాను అనుకోండి, మీకు దాంట్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. అంటే 8 అండ్ 6 ప్రింట్ అవ్వాలి మనకి. హౌ సింపుల్. మనం ఒక నెంబర్ తీసుకుంటాం, ఆ నెంబర్ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేస్తాం. తర్వాత వి జస్ట్ రన్ ఫర్ లూప్ త్రూ ద స్ట్రింగ్. లూప్ రన్ చేశాక మనం ప్రతి నెంబర్ని యాక్సెస్ చేసినప్పుడు దాన్ని ఇంటీజర్ లోకి మార్చుకొని మాడ్యులస్ విత్ 2 చేస్తాం. మనకి రిమైండర్ 0 వస్తే అది ప్రింట్ చేస్తాం. సింపుల్. I just do the code. సింపుల్. ఇప్పుడు సిమిలర్ గా నేను ఈవెన్ నెంబర్స్ కాదు, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? ఈక్వల్ టు తీసేసి నాట్ ఈక్వల్ టు పెట్టేస్తాం. సింపుల్. అంటే ఏంటి? 2 తో డివిజిబుల్ అవ్వకూడదు ఆడ్ నెంబర్స్ అంటే. అంతేగా, ఆడ్ నెంబర్స్ అంటే 2 తో డివిజిబుల్ అవ్వని నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్సే. కాబట్టి 2 తో డివిజిబుల్ అయితే ఈవెన్ కాబట్టి 2 తో డివిజిబుల్ అయిన నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేస్తాం. ఇప్పుడైనా ఆ డిజిట్ లో ఆ నెంబర్ లో ఉన్న ఆడ్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే 2 తో డివిజిబుల్ అవ్వని నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ we print even and odd numbers in a given string. Sorry, in a given number. Even and odd digits in a given number. So next we will be printing prime numbers from range 1 to n. Present మనం ఇప్పుడు prime numbers చేసే code లో we will be seeing the concept of continue and break once again. See, first initial గా యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటాం, అంటే అప్పర్ లిమిట్ ఇన్పుట్. తర్వాత for I in range 1 to n plus 1 if num less than 2 will give continue. తర్వాత మనం ఏం చేస్తాం? ఈస్ ప్రైమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాం. దాన్ని ఫస్ట్ ఇనిషియల్ గా ట్రూ చేద్దాం. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ మనం విల్ జస్ట్ రన్ ఏ లూప్.
We'll just take another value. Sorry, it's not num. Print I. What's for num? Okay, okay. Smaller. So these will be the prime numbers from. Sorry, there's another.